పరుచూరి గోపాలకృష్ణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. చంద్రమోహన్ గారు, మురళీమోహన్ గారు అసలు రియల్ ఎస్టేట్కి వెళ్ళిపోయారు ఆయన నుంచి. అలా శోభన్ బాబు గారిని ఇన్స్పైర్ అయ్యి అద్భుతంగా ఆ స్థలాల దగ్గరికి వెళ్ళిన ఆయన శ్రీధర్ గారు ఒకడు. అంత అద్భుతం. నాకు ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న స్థలం కొనుక్కుని ఇక్కడ ఒక ఇల్లు కట్టుకుంటే, ఎందుకంటే ఇలా గెస్ట్ హౌస్ ఎందుకు గుర్తొచ్చిందంటే శోభన్ బాబు గారి సిట్టింగులకి ఆ తిరుపతి వెళ్ళే దోవలో ఆయనకు ఒక గెస్ట్ హౌస్ ఉండేది. అక్కడ అప్పుడప్పుడు వెళ్ళి కూర్చునేవాడు, ఇంటి దగ్గర కాకుండా. అందుకని అలా ఆయన గుర్తొచ్చారు. అయితే కృష్ణ గారి తర్వాత యాక్చువల్గా రామారావు మా జీవితంలోకి రావటానికి ముందు, లేదా రామారావు గారి సినిమాలు మేము రాయటానికి వెళ్ళటానికి ముందు మధ్యలో శోభన్ బాబు గారు ఉన్నారు. 1980లో అంటే పిసి రెడ్డి గారి గురించి చెప్పాను మీకు నేను. ఆయన పగబట్టిన సింహం, జగ్గు, ఇలా చాలా సినిమాలకి బంగారు భూమి, భోగభాగ్యాలు అలా కొంచెం గోస్ట్ వర్క్ చేసి పెట్టేశాను. ఆయన మెయిన్గా మనకు అవకాశం ఇచ్చిన సినిమా మానవుడు మహనీయుడు. మాటలు అంతేకాకుండా నేను 3 పాటలు కూడా రాశాను దానిలో. అంటే పాటలు మాటలు రాసినటువంటి రచయితగా అందులో మీకు కనపడతాను. అది మారిరెడ్డి గారి కథ అండి. అంటే మీరు గుర్తొచ్చుకుంటే మానవుడు దానవుడు అని ఒక అద్భుతమైన సూపర్ హిట్ సినిమా పిసి రెడ్డి గారిది. ఆయనే కథా రచయిత, ఆయన నిర్మాత. దానికి ఆయన కథ అండి ఇది. దానికి మనని పెట్టుకున్నారు పిసి రెడ్డి గారు. 2 జ్ఞాపకాలు ఏంటంటే, మొదటి జ్ఞాపకం సుజాత గారు, శోభన్ బాబు గారి హీరోయిన్, ఇంకొక యంగ్ హీరోయిన్ ఉంది, బట్ సుజాత గారు మెయిన్ లీడ్. సుజాత గారు నన్ను బాగా ఆవిడకి డైలాగులు అవన్నీ చెప్తా ఉండేవాడిని నేను. ఒక 10 సంవత్సరాలు అయినాక ఎయిర్పోర్ట్లో కలిశాను నేను. కలిస్తే నా దగ్గరికి వచ్చి, నమస్కారం సార్, మీరు పరుచూరి బ్రదర్స్ అని నాకు తెలుసు, ఇలా కాకుండా మీరు నాకేమైనా తెలుసా అని అడిగితే నవ్వాను నేను. తెలుసు, రచయితగానే తెలుసమ్మా, కానీ మీరు మర్చిపోయారు. 1980లో మానవుడు మహనీయుడప్పుడు నేను లెక్చరర్ నన్ను తెలిసి మీరు నన్ను కుట్టి వాయిద్యారు అంటే పొట్టి పొంతులు అని అలా పిలిచేవారంటే అలా చూసింది ఆవిడ. ఆ రోజున ఉన్న పొట్టి పొంతులు ఇవాళ ఎంత పెద్ద రచయిత అయ్యాడా అన్న ఆశ్చర్యం చూసింది. బట్ ఆవిడ లేరు ఇవాళ. అదొకటి సరదా జ్ఞాపకం. రెండోది ఏంటంటే, ఎన్టీ రామారావు గారు మమ్మల్ని పిలవటానికి కారణం మానవుడు మహనీయుడు సినిమా. ఆ సినిమాలో ఏచూరి గారని ఆయన అప్పుడు విలేకరుగా ఉండేవారు. శోభన్ బాబు గారికి బాగా ఆత్మీయులు ఆయన. ఆ ఏచూరి గారు మా డైలాగులు అవన్నీ చూస్తూ రామారావుని పొద్దున్నే కొంతమంది వెళ్ళి కలిసి ఒక నమస్కారం పెట్టుకుని వెళ్తూ ఉంటారండి మద్రాసులో. అలా వెళ్ళినప్పుడు రామారావు, ఏమో బ్రదర్, కొంచెం కసిగా డైలాగ్ రాసేవాళ్ళే దొరకడం లేదు ఏమిటో అని అప్పుడు ఇబ్బందిగా మాట్లాడితే, సార్ పరుచూరి గోపాలకృష్ణ అని ఒక ఆయన, వాళ్ళ అన్నయ్య పరుచూరి వెంకటేశ్వరరావు అండి, శోభన్ బాబు గారి సినిమా నేను చూశాను, అదిరిపోతున్నాయి డైలాగులని. 4 డైలాగులు చెప్పగానే వారి పేరేమన్నారు అంటే పరుచూరి అన్నారు. ఈ పరుచూరి అనేది ఆయన నెక్స్ట్ 1980, ఇది మా షూటింగ్ ఇప్పుడు జనవరి సెలవుల్లో ఉన్నాను నేను అక్కడ. జూన్ ప్రాంతాలకి ఆయన కరెక్ట్గా మా అన్నయ్యని పిలిచాడు. పిలిచి అది కూడా ఒక గమ్మత్తు అండి. ఒక సినిమా రాస్తున్నాం మన సారథి స్టూడియో వాళ్ళది. దాని చర్చల్లో ఆయన అక్కడ కూర్చుని ఉంటే ఎవరో రామారావు నిర్మాత శశిభూషణ్ గారితో అంటున్నాడంట, ఎవడోనండి పరుచూరి అర్థం కావట్లేదు, ఆయన పరుచూరిని పట్టుకోండి అంటున్నాడంటే, ఈయనేనా బాబు పరుచూరి అని. అంటే యాదృచ్ఛికం. సినిమాల్లో రాస్తే మనం మోసేస్తారండి, అలా జరిగిపోతుందా అని. కానీ అది నిజంగా జరిగింది. ఆ హిస్టరీ అంతా ఇక అనురాగ దేవత అట్లాంటి పాయింట్లు అన్నగారి మీద మాట్లాడినప్పుడు మాట్లాడతాను ఎప్పుడైనా.
అయితే అలా రామారావు గారితో పరిచయం అయింది. ఈ మానవుడు మహనీయుడు సినిమా జ్ఞాపకం పెట్టుకునేంత గొప్ప సినిమా ఎందుకు అవ్వలేదంటే, ఒక సినిమా రూల్ ఉంటుందండి, సస్పెన్సు సెంటిమెంటు ఒక వరలో ఇమడవు అని. అదేనండి మా మొదటి సినిమా. సస్పెన్సు సెంటిమెంటు ఒక వరలో ఎమడక దెబ్బతిన్న మొదటి సినిమా అది. దీని తర్వాత రౌడీ ఒకటి ఉంటుంది, దీని తర్వాత నరసింహుడు అని ఒకటి వస్తుంది. ఇవన్నీ మనం కాలక్రమేణా చెప్పుకునే పాఠాల్లో ఒకటి చెప్పుకుందాం. వాట్ ఈజ్ సస్పెన్సు సెంటిమెంటు ఒక వరలో ఇమ్మడం? మీకు నేను అనేక పర్యాయాలు అనేక సార్లు చెప్తూ ఉంటానండి. ఫస్ట్ ఫ్రేమ్లో రేలం గారు నవ్వించగలడు, పద్మనాభం గారు నవ్వించగలడు, రాజబాబు గారు నవ్వించగలడు, ఇవాళ బ్రహ్మానందం గారు నవ్వించగలడు, ఎంతోమంది జబర్దస్త్ వాళ్ళు అలా కనపడగానే మిమ్మల్ని నవ్వించగలరు. సునీల్ గారు నవ్వించగలరు, సప్తగిరి గారు నవ్వించగలరు. కానీ మహానటి సావిత్రి కూడా ఫస్ట్ ఫ్రేమ్లో మిమ్మల్ని ఏడిపించలేదు. ఎందుకు అంటే, ఆ ఏడుపు ఎందుకు ఏడుస్తుందో నీకు తెలియకపోతే నీకు బాధ రాదు. ఆవిడ ఏడుస్తూ ఉంటుంది తప్ప తెర మీద నువ్వు ఏడవు. సో ఇది సస్పెన్స్ సెంటిమెంట్ అంటే. మనం కన్నీళ్లు పెట్టే, హృదయం కదిలే కథని దాయకూడదు ఎప్పుడు. అది దాస్తే, ఎందుకంటే దాంట్లో అద్భుతంగా అన్న త్యాగం చేసి తమ్ముడు బదులు ఉరికమ్మానికి వెళ్ళిపోతాడు. భయంకరమైన పేథాస్ సాంగ్ వస్తూ ఉంటుంది వెనకాల. కానీ ఆడియన్స్కి ఉరిశిక్షకి వెళుతుంది ఇతను అని తెలియదు, త్యాగం చేస్తున్నాడని తెలియదు. నాకెందుకు బాధ కలుగుతుంది? ఇది అలా ఆ సినిమా దెబ్బతింది. తర్వాత సినిమా అది ఇల్లాలి కోరికలు. ఈ మానవుడు మహనీయుడప్పుడే అదే మారెడ్డి గారి దగ్గర కథ విని ఆ కథని నేను చెప్పాను, వెళ్ళి అట్లూరు పూర్ణచంద్రరావుకి చెప్పాం, ఆయనకి నచ్చింది. శోభన్ బాబు గారికి చెప్పాను, చాలా బాగుందన్నారు. శోభన్ బాబు గారు, జయసుధ గారు భార్యాభర్తలు, వాళ్ళ పిల్లలు, గమ్మత్తు అయిన కథ. అంటే కండిషనల్ మ్యారేజ్, ఈ ఒక 6 కండిషన్లు పెట్టి ఒక ఇల్లాలు ఇంటి ఆయన్ని చేసుకుంటుంది. ఆ కండిషన్లో ఒక కండిషన్ తప్పాడని ఆయనకు దూరం అవుతుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా పాతది యూట్యూబ్లో దొరికితే చూడండి, చాలా బాగుంటుంది. అంటే ఇది సినిమా హిట్ అయింది కాబట్టి చెప్తున్నాను కాదు, దీనిలో ఒక జ్ఞాపకం ఉందండి. ఆ జ్ఞాపకం ఏంటంటే, రేపు రీ రికార్డింగ్కి వెళ్ళాలండి. రేపు రీ రికార్డింగ్కి వెళుతున్నప్పుడు అట్లూరు పూర్ణచంద్రరావు గారు మమ్మల్ని అందరినీ పిలిచి, గోపాలకృష్ణ గారు మీరు కథ చెప్తున్నప్పుడు నాకు చాలా బాగుంది, నిన్న కాపీ చూస్తా అంటే నాకు రాత్రి కాపీ చూస్తా అంటే ఆ ఫీలింగ్ రాలేదు నాకు, అందుకని రీ రికార్డింగ్ డబ్బులు దండగా ఆపేద్దాం. చాలా ఇదేంటండి సార్ అని, ఏమో నవ్వులు రావట్లేదన్న. మీరు ఏమనుకోకపోతే చిన్న సబ్మిషన్ సార్. ఏంటని, నేను మీకు కథ చెప్పినప్పుడు మీరు విన్నారు, బాబు గారికి చెప్తున్నప్పుడు విన్నారు, తాతినేని రామారావుకి చెప్తున్నప్పుడు విన్నారు, శోభన్ బాబు గారికి, బాబు అని ఇంకొక నిర్మాత అండి, శోభన్ బాబు గారికి చెప్తున్నప్పుడు విన్నారు, జయసుధ గారికి చెప్తున్నప్పుడు పక్కనే విన్నారండి.
ముందడుగు చిత్రంలో కృష్ణ గారు, శోభన్ బాబు గారు. మాకు మొట్టమొదటప్పుడు 500, 1000 రూపాయలు అలా మాకు అడ్వాన్సులు ఇస్తూ ఉండేవారండి. అందులో 5,000 రూపాయలు చెక్ ఇచ్చిన మహానుభావుడు దగ్గుబాటి రామానాయుడు గారు. ఆయన 5,000 రూపాయలు చెక్ ఇచ్చి నాకు కథ కావాలి, 2 హీరోలకు కావాలి. ఆ బాపయ్య గారు అక్కడ ఎందుకు తీసుకెళ్ళాడో ఇంకో జ్ఞాపకంలో బాపయ్య గారు, కృష్ణ గారి జ్ఞాపకంలో చెప్తారండి మీకు అది. ఇక్కడ బాపయ్య గారు దీన్ని తీసుకెళ్ళేసరికి అక్కడ 5,000 ఇచ్చాడు ఆయన. బాపయ్య గారి ఇంట్లో కూర్చుని 1 నెల, 2వ నెల, 3వ నెల సేమ్ ఇల్లాలి కోరికలు ఏం జరిగిందో అదే జరుగుతుంది. ఏం జరుగుతుంది? చివరికి వస్తే బాలేదు ఇంకా చెప్పండి, బాలేదు ఇంకా చెప్పండి అంటున్నాడు పాపయ్య గారు. ఫైనల్ స్టోరీ అన్నయ్య ఖైదీ ఎక్కడ రాశాడో అదే క్రిస్టీ గెస్ట్ హౌస్, అది అక్కడే కథ రాశాడు ముందడు కూడా. రాసి కథ చెప్పేసరికి బాలేదు, షిట్ అన్నాడు ఆయన. ఉలిక్కిపడ్డాం, వెళ్ళిపోయాడు. అలా ఎప్పుడైతే బాపయ్య గారు నాకు వద్దు అన్నాడో షాక్ తిన్నామండి. కానీ వద్దు అన్న ముందడుగు మీ అందరికీ ముందుకు వచ్చి అంత గొప్ప విజయవంతమైన సినిమా అయింది కదా, దానికి కారణం ఎవరు, ఏమిటి అనేది ఇంకో జ్ఞాపకంలో, శోభన్ బాబు గారి జ్ఞాపకంలో, కృష్ణ గారి జ్ఞాపకం కూడా కలిసే ఉంటుంది అందులో. అలా మళ్ళీ మనం చెప్పుకుందాం వచ్చే జ్ఞాపకాల్లో. నమస్తే. శోభన్ బాబు గారు, కృష్ణ గారు ఏదో రెమ్యునరేషన్లు అడిగారు.